సంధ్య వల్లే నాకు ఈ లైఫ్, రిలేషన్షిప్స్, మీ ప్రేమ అన్నీ అర్థమయ్యాయి. అలాంటి సంధ్య నన్ను హేట్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ప్రేమంటే ఏంటో నాకు తెలియదు తాతయ్య, కానీ సంధ్య నాకు కావాలనిపిస్తుంది. తను నా పక్కనుంటే ఏదైనా సాధించగలననిపిస్తుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు తాతయ్య. నీ ప్రేమ అర్థమయ్యేలా చేయరా. కావలసిన వాడితో సమస్య రాగానే బాధపడుతూ కూర్చోవడమో దూరంగా ఉండటమో చేస్తే ఆ సమస్య పరిష్కారం కాదురా. ఇది తెలుసుకోలేకే నేను మీ నాన్నకి దూరమయ్యానని బాధపడ్డానే కాని దగ్గర అవటానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. చివరికి మీ అమ్మను కూడా ఇండియాకి రమ్మని ఒక్కసారి అడిగాను. ఆమె రాలేనంటే వదిలేశాను. అదే 4-5 సార్లు ప్రయత్నించుంటే అమ్మైనా నాన్నైనా ఖచ్చితంగా వచ్చుండేవాళ్లే కదా. మన అహం కంటే అవతల వాళ్లే మనకు ముఖ్యమైన అర్థమయ్యేటట్టు చేస్తే ఎవళ్లు మాత్రం వద్దనుకుంటారా. నేను చేసిన పొరపాటు నువ్వు చేయకపోదు. నీ గతాన్ని చూసే కదా ద్వేషిస్తుంది. ప్రస్తుతం నువ్వేమిటో తెలిసేలా చెయ్యి. నువ్వు మారావని తెలిస్తే తప్పకుండా ఇష్టపడుతుంది. పరిస్థితులు ఊహించి ఇది చెబుదామనే వచ్చాను. మన రాములు వారి గుడిలో పెళ్లి చేసుకున్న ఏ జంట ఇంతవరకు విడిపోలేదు. శ్రీరామనవమికి ఇంకా 15 రోజులు టైం ఉంది. నువ్వు సంధ్యతో ఎలాగైనా రావాలి. బంధాలకి దూరంగా ఉండటం సమస్యకు పరిష్కారం కాదు. ప్రేమతో ఆలోచించాలి, నమ్మకంతో ప్రయత్నించాలి. ప్రస్తుతం నువ్వేమిటో తెలిసేలా చెయ్యి. నువ్వు మారావని తెలిస్తే తప్పకుండా ఇష్టపడుతుంది. హాయ్ సంధ్య, 2 days నుంచి ఏమైపోయావు? ఫోన్స్ కూడా ఆన్సర్ చేయట్లేదు. కిడ్స్ కూడా ఇండియా నుంచి ఆల్రెడీ వచ్చేసారు. స్పాన్సర్స్ కోసమే ట్రై చేస్తున్నాను. డోంట్ వరీ, స్పాన్సర్ దొరికాడు. 2 days బ్యాక్ తనే వచ్చి స్పాన్సర్ చేస్తా అన్నాడు. నిన్న మనీ కూడా ట్రాన్స్ఫర్ చేశాడు. బట్ ఆన్ 1 కండిషన్, తను కూడా మీతో పాటు టూర్కి వస్తాడు. దానిలో మనకేం అభ్యంతరం లేదని ఓకే చెప్పాను. యా, యూ కెన్ సెండ్ హిమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. You're welcome. ప్లీజ్. ఆ పిల్లల లాస్ట్ విషెస్ క్వైట్ ఎక్స్పెన్సివ్. అంత అమౌంట్ స్పాన్సర్ చేయడానికి మీరు లాంటి వాళ్ళు దొరకడం నిజంగా చాలా అదృష్టం. ఇట్స్ ఓకే అండి. లాస్ట్ మినిట్ లో దేవుళ్ళ వచ్చి చాలా పెద్ద హెల్ప్ చేశారు. బై ది వే, షీ ఈజ్ సంధ్య. హాయ్. హాయ్. రియలీ? హలో సంధ్య. వెళ్దామా? చిల్డ్రన్ డాక్టర్ ఇంకా రాలేదు అంకుల్. డాక్టరా? ఎవరు? నేనే, డాక్టర్ కామరాజ్, మినిస్టర్ రికమెండేషన్. అయ్యో, నా జీవితంలో ఫస్ట్ టైం పెళ్లి చూపులకి మినిస్టర్ గారి రికమెండేషన్. మిమ్మల్ని ఎలా మర్చిపోతానా? నాన్న లేదు, నాయనమ్మ లేదు. ఏంటి ఫోన్ ఎత్తడం లేదు? అది మొన్న 8 మందిని సెలెక్ట్ చేసి లిస్ట్ ఇచ్చాను. ఏమైంది? వాళ్ళు ఎందుకు అంత పాజిటివ్ గా రియాక్ట్ అవ్వట్లేదు నాన్న. అంటే రిజెక్టెడా? వీళ్ళ బతుక్కి నాకంటే బెటర్ క్యాండిడేట్ దొరుకుతాడా? అది కాదు నాన్న. ఇలా అయితే వాళ్ళ జీవితాల్లో పెళ్లిళ్ళు అవ్వని చెప్పండి. అంటే నీతో పెళ్లి కన్నా ఒంటరిగా ఉండటమే బెటర్ అంటున్నాను నాన్న. నేనేం చేయను చెప్పు. అసలు మినిస్టర్ రికమెండేషన్ చెప్పావా లేదా? మినిస్టర్ రికమెండేషన్ కి కళ్యాణ మండపం దొరుకుతుంది కానీ పెళ్లికుతో దొరకదా జప్ప. ఇదిగో చెప్తున్నా, 24 hours లో నాకు సంబంధం చూడకపోతే టీవీ వాళ్ళని పిలిచి నోటుకొచ్చింది చెప్తా. వాళ్ళు పండగ చేసుకుంటూ నీ పరువు తీసేస్తారు. అర్థమైందా? చిచ్చి, మంచికి వాల్యూ లేకుండా పోయింది. సంధ్య, ఓ కమ్. వీణెక్కడో చూసినట్టుందే. హలో నాన్న, వీడియో అయినా ఓకే కదా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? విండో ఏంటి? విండో విండో కాదు, నాకు ఫస్ట్ సీట్ కావాలి. విండో కాదు నాన్న, వీడియోస్ ఓకేనా అంటున్నా. నీ ఏజ్ కి కొత్త వాళ్ళు దొరకడం చాలా కష్టంగా ఉంది. కొంచెం అర్థం చేసుకోనన్నా. నాకు అర్థమైందే పిచ్చి మొహ, నీకే అర్థం కావట్లేదు. ఐ డోంట్ వాంట్ విండో, ఐ వాంట్ ఫస్ట్ సీట్. ఈ ముసలాడికి చెవుడు కూడా ఉన్నట్టుంది. ఎవడే ముసలాడు? ఏం మాట్లాడుతున్నావు? నాకు వినపడలేదు అనుకున్నావా? అంటే నాన్న నేను అంటుంది. నాకు అర్థమైంది, నువ్వు అంటున్నదంటో నాకు అర్థమైంది. ఆమంటుంది విండోస్ కాదండి, విడోస్. విన్నారా? మొత్తం కాన్వర్సేషన్. నాకు ఇష్టం లేదే, నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు ఫస్ట్ వాళ్ళే కావాలి. ఐ వాంట్ ఫస్ట్ క్యాండిడేట్. తప్పదా నాన్న? ఎస్. మీకు పెళ్ళైందా సార్? లేదండి. తొందరపడి చేసుకోకండి. ఈ రోజుల్లో భయంకరంగా ఉన్నారు లేడీస్. ఓహో, తప్పుగా అనుకోకండి, మీ గురించి కాదు. ఇదిగో ఇలాంటి వాళ్ళకి ఈ ఫేస్ చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుందా? ఈవిడ పెళ్లైన మరుక్షణం నుంచి నన్ను బంతిలా ఆడుకుని, బ్యాంకులా వాడుకుని,
5 నెలలు తిరక్క ముందే విడాకుల పేరు చెప్పి 5 కోట్లు కాజేసింది సార్. ఇది మామూలు క్యాండిడేట్ కాదు సార్. అయినా ఇది ఆఫ్టర్ ఆల్ ప్లేయర్ సార్. దీని వెనకాల పెద్ద కోచ్ గారు ఉన్నాడు. వాడు ఆడిస్తున్నాడు సార్ ఈ నాటకం అంతా. మరి వాడిని ఎందుకు వదిలేశారు? వాడిని వదిలేశారా? వాడు కనపడితే పీక కొరికి వాడు వేడి రక్తం గంట 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 తాగేస్తారు. వాడికి అదే కరెక్ట్. మీరు వెళ్తూ ఉండండి, నేను వచ్చి జాయిన్ అవుతాను. సరిగ్గా కూర్చో. థ్యాంక్స్ రా. ఏంటి లవ్ ప్రాబ్లమా? మ్మ్. లవ్ ప్రాబ్లం అంట. ఉవ్వా లవ్ ప్రాబ్లం అంట. అవ్వా లవ్ ప్రాబ్లం అంటగా. ఏంటి? అసలు ఏమైంది? నిద్రపోయేప్పుడు నడుం మీద ముద్దు పెట్టుకున్నాను కోపం. నిద్రపోయేటప్పుడు నడుం మీద ముద్దు పెట్టుకున్నాడంట. ఉవ్వా నడుం మీదే ముద్దు పెట్టుకున్నాడంట. ముద్దు పెట్టుకున్నాడంటగా. బుద్ధుందా? పిల్లలతో ఎవరైనా ఇలాంటి మాటలు? అయ్యో అక్క, ఇది చాలా చిన్న విషయం. నువ్వు నోరు మూసుకో. నీకేం తెలీదు? నాకన్నీ తెలుసక్క. నేను కూడా 2 సార్లు లవ్ లో ఫెయిల్ అయ్యాను. ఐసేజెస్ ఎట్టెళ్ళారండి? ఏమైంది? ఇక నుండి మీరు నా పక్కనే ఉండండి. ఎందుకు? ఎందుకంటే మన ఇద్దరం మంచివాళ్ళం కాబట్టి. రియల్లీ? యాక్చువల్లీ మీరు ఫోటో చూపించినప్పటి నుంచి నేను కొన్ని డైరెక్ట్ గా చెప్పలేనండి. మీరే అర్థం చేసుకోవాలి. Hey, handsome. Huh? Hi. Which country are you from? Is it a business trip? హాలిడే. Are you traveling alone? No. గుడ్ నైట్. పాస్ ఇట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. వాటర్. Hi. Hey, handsome. Everything well? Yeah, I'm Everything fine. okay? No problem? No problem. I'm not feeling well. And you? Bathroom. కావేరి, ఆస్ట్రోనాట్ లా 0 గ్రావిటీలోకి ఎంటర్ అవ్వాలని విష్ కదా, అది ఇక్కడే ఉంది. Bro, he is the guy who teased me. Brother, let us teach him a lesson.
కమా హిట్ మీ కమ్ ఏంటి మీద మీదకొస్తున్నావు? అక్కడ కంట్రోల్ గా ఉండడం ఎంత కష్టమో చూసావు కదా. నువ్వెన్ని డ్రామాలు ఆడినా ఫ్లాట్ అవ్వడానికి అందరిలో నేను ఫూల్ని కాదు. ఏం మాట్లాడుతున్నావు సంధ్య? ఆహాహాహా, అంత యాక్టింగ్ చేయక్కర్లేదు. నువ్వెందుకు స్పాన్సర్ చేసావో నాకు బాగా తెలుసు. ఒకప్పుడు అలాగే ఉండేవాడిని సంధ్య. నువ్వు కలిసాకే మారాను. నువ్వంటే ఎంత ఇష్టమో తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ లో. ఏంటి నేనంటే ఇష్టమా? ప్రేమ పుట్టుకొచ్చిందా? నీకు అవసరం అనుకుంటే ఏమన్నా చేయగలవు. అవసరం తీరగానే మీ తాతను వదిలేసినట్టు వదిలేస్తావు. నువ్వెంత మోసగాడివో నాకు బాగా తెలుసు. వీళ్ళిద్దరిని కలపాలంటే ఆ దేవుడే దిగి రావాలి. దేవుడి దాకా ఎందుకు? మిమ్మల్ని కలపడానికి మ్యారేజ్ కౌన్సిలర్ ని నేనున్నాను కదా.